రాష్ట్రంలో రైతాంగం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. పాలక వర్గాలు ఏటికి ఆ ఏడు ఎప్పటికప్పుడు వాగ్దానాలు చేయడం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించడం ఫలితంగా రైతాంగం చాలా నష్టపోతూ ఉంది. మేము ఇదివరకే కూటమి ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సమస్యలపైన మన ముఖ్యమంత్రి గారిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. అయినప్పటికీ ఏమాత్రం కూడా ఫలితం లేకపోతూ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 28 జిల్లాల్లో ఉన్నటువంటి రైతాంగం ఎదుర్కొన్నటువంటి అన్ని రకాల సమస్యలపైన జూన్ 1వ తారీఖున జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల దగ్గర ఆందోళన కార్యక్రమానికి రైతు సంఘం నేతృత్వంలో పిలుపునిస్తూ ఉన్నాం. ముఖ్యంగా రైతులకు సంబంధించి దాదాపు రాష్ట్రంలో వేరుశెనగ పండించేటువంటి 14 లక్షల ఎకరాల్లో వేరుశెనగ సాగు అవుతూ ఉంటే, అందులో ప్రత్యేకించి ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే అత్యధికంగా వేరుశెనగ పండిస్తూ ఉన్నారు. మరి ఖరీఫ్ సీజను ప్రారంభమైంది. ఇంతవరకు రైతాంగానికి వేరుశెనగ ఇత్తనాలు కానీ, ఇత్తనాల కాయలు కానీ, వాటికి కావలసినటువంటి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అచ్చెన్నాయుడు గారు అసెంబ్లీలో సెక్రటరియట్లో కూర్చొని రోజు రైతాంగానికి సంబంధించి మా ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పి ప్రకటించడమే తప్ప రైతును నిర్దిష్టంగా ఇదో ఈ సమస్యను పరిష్కరించామనేటువంటి గ్యారంటీ లేని పద్ధతుల్లో ఈరోజు కొనసాగుతూ ఉంది. అందుకని ఒక రాయలసీమలోనే కాదు, ఈరోజు శ్రీకాకుళం జిల్లా వరకు కూడా ఈ వేరుశెనగ రైతాంగం ఇబ్బంది పడుతూ ఉంది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద దాదాపు 1,60,000 రూపాయలు 60 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ ప్రకటించింది. కానీ ఈరోజు పంటలపైన విపరీతమైనటువంటి ధరలు పెరిగాయి. ఎరువులు కానీ, ఇత్తనాలు కానీ, పురుగుల మందులు కానీ, పెట్రోలు, డీజిల్, అనేక రకాలైనటువంటి వ్యవసాయ ఉత్పత్తులు, వాటికి సంబంధించినటువంటి ధరలు ఆకాశం అంటుతూ ఉన్నాయి. కానీ స్కేల్ ఆఫ్ ఫైనాన్సు రాష్ట్రంలో ఎక్కడ కూడా అమలు కానటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అందుకని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడైనా ఈ సీజన్లో అయినా సరే నిర్దిష్టంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను అమలు చేయమని చెప్పి కోరుతూ ఉన్నాం. మరి రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి 2 ప్రభుత్వాలు, అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు వారే ఉన్నారు. ఒక్కసారి దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు కనీసం ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షల రూపాయలు అప్పులు రద్దు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ రైతాంగం దగ్గరికి వచ్చినప్పటికీ అప్పులు రద్దు చేయడానికి ఈ ప్రభుత్వానికి మనసు రావడంలే. కానీ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులను, అదేవిధంగా అన్ని రకాలైనటువంటి ఆదాయ వనరులను కొల్లగొడుతున్నటువంటి కార్పొరేట్ కంపెనీలకు మాత్రం 16 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాయితీలు కల్పించింది. కానీ దేశానికి తిండి పెట్టేటువంటి రైతులు మాత్రం ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందుతూ ఉంది. కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా రైతాంగం పట్ల కనికరం ఉంటే ఒక్కమారు 2 లక్షల రూపాయల రుణాన్ని రద్దు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. రైతాంగం యొక్క కష్టము
రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఇబ్బందులు పెరుగుతూ ఉన్నాయి. కానీ దానికి తగ్గ ఆదాయం ఎక్కడ కూడా రాలేదు. చేసినటువంటి అప్పులు తీర్చలేక ఈరోజు రైతు ఆత్మహత్యలను ఆచరించేటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీలోనే చర్చ జరిగింది. ఈ 22 మాసాల కాలంలో దాదాపు 137 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి చట్టసభలోనే ప్రకటించారు. గత ప్రభుత్వం వాళ్లకు చనిపోయినట్టు వాళ్లకు ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళ రైతాంగానికి 7 లక్షల రూపాయలు సహాయం చేసేది. కానీ ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఒక్క రూపాయి కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతాంగానికి ఆదుకున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేనటువంటిది ఈరోజు కొనసాగుతుంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం, కనీసం చనిపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవడానికైనా సరే వారికి ఇస్తామని చెప్పినటువంటి 7 లక్షల రూపాయలు వారికి ఇవ్వమని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పుడు రాష్ట్రంలో ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటిది పొగాకు రైతాంగానికి సంబంధించి. మేము కూడా రేపు 1వ తారీఖు ఈ ఆందోళన కార్యక్రమంలో రైతులతో రాయబారం కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. వర్జీనియా పొగాకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, మద్దతు ధర ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశాం. మొన్న ఒంగోలులో, అదేవిధంగా గుంటూరులో అనేక ప్రాంతాల్లో ఆందోళన చేసి వారి దృష్టికి తీసుకొని పోయాం. కానీ పొగాకు రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయలే. మాట్లాడితే నేను కేంద్రానికి లెటర్ రాశాను, కేంద్ర ప్రభుత్వం చెప్పితే నేను చూస్తామని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్తాంది. ఎన్ని లెటర్లు రాస్తారు? మొక్కజొన్న రైతులకు సంబంధించి లెటర్ రాస్తారు, వరి రైతులకు సంబంధించి లెటర్ రాస్తారు. అన్ని ఉత్తరాలు రాయడమే తప్ప ఇక్కడ పొగాకు రైతాంగాన్ని ఆదుకోవడానికి ఏం చేయలేదు. గతంలో కనీసం పొగాకు మద్దతు ధర కాకపోయినా కిలో వచ్చేసి 325 రూపాయలకు లాస్ట్ ఇయర్ అమ్మకానికి గురైంది. అదేవిధంగా ఏలూరు జిల్లాలో జంగారెడ్డిగూడెంలో దీనికి సంబంధించి 425 రూపాయలకు అక్కడ బిడ్ వేస్తే అక్కడ 425 రూపాయలు పోయింది. కానీ ఇప్పుడు రైతులు, పొగాకు పండించిన రైతులు బిడ్డు కోరితే ఇప్పుడు బిడ్డు లేదని చెప్పేసి వ్యాపారస్తులు కుమ్మక్కైపోయి వారి రోజు అలాంటి అవకాశం లేదని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇక్కడటువంటి ఐటీసీ కంపెనీ కానీ, అదేవిధంగా జీపీఐ కంపెనీ కానీ, మహాలక్ష్మి కంపెనీ కానీ, ఈ 3 కంపెనీలు కూడా మిలాఖత్ అయ్యాయి, సిండికేట్ అయ్యి పొగాకు రైతాంగం యొక్క కడుపును కొట్టడానికి కావాల్సినటువంటి ప్రయత్నం నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఒకవైపున జీఎస్టీ 28% నుంచి 45%కి జీఎస్టీ పెరిగింది. అదేవిధంగా నాణ్యత లేదనేటువంటి పేరుతో కొనుగోలు చేయమని చెప్పేసి వ్యాపారస్తులు చెప్తున్నారు. ఇంకొక వైపున ప్రభుత్వాలు, పాలక వర్గాలు పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి కాబట్టి మార్కెట్ లేదని చెప్పేసి రైతును ముంచేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా, కనీసం వర్జీనియా పొగాకు కనీసం 35,000 రూపాయల నుంచి 45,000 రూపాయల వరకు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో కూడా బిడ్ ఓపెన్ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రాజెక్టులు అని చెప్పేసి నిరంతరాయంగా బాబు గారు మొన్న అసెంబ్లీలో కూర్చొని మాట్లాడారు, అదేవిధంగా సెక్రటరియట్లో కూర్చొని మాట్లాడారు, అదేవిధంగా మంత్రివర్గ సమావేశంలో 35 ప్రాజెక్టులకు సంబంధించి ఆయన మేము ఎన్ని ప్రయారిటీ లిస్టులో ఉన్నాయని చెప్పేసి చెప్తాను. ఎన్ని సంవత్సరాలు చెప్తారు ప్రయారిటీ లిస్టులో? మేము అడుగుతూ ఉన్నాం, ఎన్ని సంవత్సరాలు మీరు అక్కడ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి బాబు జగ్జీవన్ సుజల స్రవంతి ప్రాజెక్టు 40 సంవత్సరాలు పోయి దాటిపోయింది. ఇంతవరకు మన విశాఖ జిల్లాలో ఉన్నటువంటి తాళ్ళరేవు దగ్గర నుంచి అంగుళం కూడా ముందుకు పోలే. 8,50,000 ఎకరాలు నీళ్లు బారుతుంది. అదేవిధంగా రబ్బర్ డ్యామ్కు సంబంధించి మనకు ఒరిస్సాతో తగు ఉంది, దాని గురించి మాట్లాడేది. నాగావళికి సంబంధించిన దాంట్లో ఒరిస్సాకు మనకు తగు ఉంది, నేరేడుకు సంబంధించిన దాంట్లో మనకు ఒరిస్సాకు తగు ఉంది. పైన ఒరిస్సాలో బీజేపీ గవర్నమెంటు, కూటమి ఎన్డీఏ గవర్నమెంటు, ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంటు, దేశంలో ఎన్డీఏ గవర్నమెంటు, ముగ్గురు మీరే అధికారంలో ఉన్నారు. ఎప్పుడు కూర్చొని ఆ నీటి తగులు పరిష్కరించుకొని ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర లాంటి జిల్లాలకు ఎప్పుడు సహాయపడకూడదు?
కానీ మళ్ళీ వచ్చేసి ప్రతి మంత్రివర్గ సమావేశంలో ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి, దీన్ని ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో పెట్టాం. తారక రామసాగర్ ప్రాజెక్టు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో పెట్టామని. తారక రామసాగర్ ప్రాజెక్టుకు 28 సంవత్సరాలు వయసు వచ్చింది. 450 కోట్లు డబ్బులు ఇచ్చింటే ఎప్పుడో పూర్తయినది. ఈరోజు అది 1750 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినా కూడా పూర్తి కాదు. 1750 కోట్లు ఎప్పుడు ఇవ్వాలి? నువ్వు ఏ సంవత్సరం బడ్జెట్లో కేటాయించాలి? ఎప్పుడు పూర్తి కావాలి? కాబట్టి ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది. అది ఉత్తరాంధ్ర పరిస్థితి. ఇంకా రాయలసీమకు సంబంధించి చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. రాయలసీమలో అన్నీ ఉన్నా కూడా అల్లు నోట్లో శని అంటాం చూడి, ప్రాజెక్టులు ఉన్నాయి, అన్ని రకాల నీళ్లు పట్టుకోవడానికి అవకాశం ఉంది. కానీ దానికి కావాల్సినటువంటి పిల్ల కాలువలు లేవు, పంట కాలువలు లేవు. ఇక్కడ మనకు సంబంధించి కృష్ణా గుంటూరు జిల్లాలో ఎక్కడ మన ఫేమస్ అని చంద్రశేఖర్ గారు గుంటూరు జిల్లా వచ్చేసి అక్కడ పెదకాకాని చిన్నకాకానిలో ఒక కాలువను సందర్శించి గుర్రపు డెక్కలు ఉన్నాయి, వాటన్నిటినీ మొత్తం షెల్ట్ అంతా తీసేస్తున్నామని చెప్పి ప్రకటించారు. మే 15వ తారీఖు నాటికి నీళ్ళు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు జూన్ వస్తూ ఉంది, ఇంతవరకు దాంట్లో పుడిక తీయలేదు, ఆ గుర్రపు డెక్కలను తొలగించలేదు, రైతాంగానికి నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి ప్రణాళికలు బాగున్నంత మాత్రాన, ఆలోచనలు బాగున్నంత మాత్రాన ఆచరణలో డబ్బులు కేటాయించకుండా పనులు జరగవు. అదే మన పల్నాడు జిల్లాలో ఒరికెప్పుడు సెలవు ఉంది, 3 ముఖ్యమంత్రులు దాని వాగ్దానం చేశారు, 3 శంకుస్థాపన చేశారు. దానికి అయ్యే ఖర్చు 500 కోట్ల రూపాయలు. 500 కోట్ల రూపాయలు ఇస్తే 1,25,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. దాదాపు 15 గ్రామాలకు తాగునీరు అందించేటువంటి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా పూర్తి చేయనటువంటి పద్ధతుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి నీటిపారుదల ప్రాజెక్టుల పైన ఆదుకోమని చెప్పేసి రాగానే అందరికీ నోరు తీపి చేసేది మామిడి. వాళ్ళ మామిడి రైతు అగమ్యగోచరంగా ఉన్నాడు, వర్షం లేదు, దాంతోపాటు భూగర్భ జలాలు అంతరించిపోయినాయి, తోటలు ఎండిపోతూ ఉన్నాయి, గాలి దుమ్ము వస్తేనేమో మొత్తం రాలిపోతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మామిడి రైతుని ఆదుకోవాలని రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే హోతాపురి మామిడికి సంబంధించి టన్నుకు 18,000, అట్లాగే బంగినపల్లి అయితే 25,000, అట్లాగే రసాలకు సంబంధించి ఒక 18,000 టన్నుకి ఇవ్వగలిగితే ప్రస్తుతం ఇది ప్రభుత్వం మార్కెట్లో కొని రైతు కొద్దిగా బయటపడడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి పరిస్థితి ఒకటి చూడాలని చెప్పేసి రైతు సంఘంగా డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఇది కూడా గతంలో పల్పు తయారై విదేశాలకు ఎక్స్పోర్ట్ అయ్యి డాలర్లు తెచ్చేది. కానీ అది సాగు తగ్గిన తర్వాత ప్రభుత్వం కూడా దాని ఇంకా చిన్న చూపు చూస్తూ ఉంది, దాని ద్వారా రైతు నష్టపోతున్నాడు. రెండో అంశం ఏమంటే కోకో గింజలు. ఈ గింజలకు సంబంధించి మెట్ట ప్రాంతంలో 1000 టన్నులు అంటే అంతర పంటగా వేస్తారు, పామాయిల్లో కానీ కొబ్బరిలో కానీ అంతర పంటగా వేస్తారు. దీనికి గతంలో 1,200 నుంచి కేజీ 1,500 రూపాయలు ఉండేది పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం 400కే కొంటున్నారని రైతులు ఆందోళన చేస్తే సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, మా ఏలూరు జిల్లా మంత్రి పార్థసారథి గారు ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీటింగ్ చేసి రైతులను పిలిచి వ్యాపారులను పిలిచి మీరు కనీసం 500 కన్నా కొనండాయా, రైతు ఏం చేయాలో అర్థం కాక అయోమయంగా లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే వ్యాపారులు కర్కశంగా తిరస్కరించారు. మా వల్ల కాదు కొనడం, మీరేం చెప్పినా మేమేం చేయలేమని లేచి వెళ్ళిపోతే ఇద్దరు మంత్రులు అవాక్కై చూస్తూ ఉన్నారు తప్ప ఏమీ చేయలేక ఆఖరణ చెప్పింది 50 రూపాయలు కేజీకి మేము సబ్సిడీ ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు 300కు కూడా కొనేవాళ్ళు లేక రైతు ఇబ్బంది పడతా ఉన్నాడు. దానికి సంబంధించి ప్రభుత్వం తక్షణం వాటిని కొనుగోలు చేసి రైతును ఆదుకోవాలని కోరుతున్నాం. ఇక ఆఖరి అంశం ఏమంటే ఇది డాలర్ల వ్యవహారం. ఇవాళ మార్కెట్లో మీ అందరికీ తెలుసు, $1కి 100 రూపాయల దాకా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లో దాంతోపాటు సముద్ర తీర ప్రాంతంలో రొయ్యలు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసి డాలర్లు సంపాదిస్తూ ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఒకడు ఆ రొయ్యలకి మేత కంపెనీలు, రెండోవాడు రొయ్యలను కొనేవాడు, మూడోవాడు ఎక్స్పోర్టరు. ఈ ముగ్గురు సిండికేట్గా ఏర్పడి రైతుకి కేజీకి 50 రూపాయల నుంచి 70 రూపాయలు నష్టం తెచ్చే పరిస్థితి చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. నిన్నేమో అమలాపురం జిల్లా కలెక్టర్కి ప్రాన్ రైతులందరూ కలిసి మెమోరాండం ఇచ్చారు. అలాగే మొన్న 2 రోజుల క్రితం భీమవరం కలెక్టర్కి రైతులందరూ వెళ్ళి ఇలా సిండికేట్ మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉందని చెప్పేసి వాళ్ళు మెమోరాండాలు ఇచ్చారు. అయినా కానీ ప్రభుత్వం దగ్గర పెద్దగా స్పందన లేదు. తక్షణం ఇది డాలర్లు తెచ్చే వ్యవహారం, వేల మంది రైతులు
ఆ వ్యవహారంలో ఉన్నారు, సాగులో ఉన్నారు, రొయ్య సాగులో. కాబట్టి వాళ్ళని తక్షణం ఆదుకోవడంతో పాటు జోన్ నెంబర్ లేకపోతే జోన్ వారీగా కాకోకుండా యూనిట్ సబ్సిడీ అంటే ₹1.5కి రొయ్య రైతులందరికీ కూడా ఇవ్వాలి కరెంట్ అని చెప్పేసి రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 3 అంశాలు రైతులకి ప్రస్తుతం బాగా ఇబ్బంది కలిగించిన అంశాలు. తక్షణం ప్రభుత్వం చొరవ తీసి వాటి పరిష్కారానికి ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం.